సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచుక్ పుచుక్. కంచమే రాలేదు ఏమైందిరా? కంచమే రాలేదు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా. ఇది బుస్ బుస్ కాదు. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. నీ అమ్మ పడవ. ఏం చేస్తున్నా? నేను కాదు. ఇప్పుడు బిల్లు నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చూసారా గాయస్? ఇది సో ఎలా ఉన్నారు అంతా? చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి మండి బ్లాగ్ అనమాట. సో చిట్టి ఛానల్లో వస్తుంది, నా ఛానల్లో వస్తుంది మండి బ్లాగ్. ఏం నీ ఛానల్ రాదా? మానిటైజేషన్ దగ్గరలో ఉన్నావు, పార్టీ ఇస్తున్నావు ఈరోజు ఎటు, అందుకే తీయట్లేదా? సో చిట్టి అయితే ఈరోజు పార్టీ అనమాట, మండికి అయితే వెళ్తున్నాం. సో లేట్ లేకుండా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండికి వెళ్దాం గాయస్. చాలా డేస్ అయింది. సో మనం అయితే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం గాయస్. బాగా లేట్ అయిపోయింది. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నేనైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను కదా. స్టోరీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే నన్ను మెన్షన్ చేసి ట్యాగ్ చేయండి. సో మనమైతే లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిట్టిది ఈరోజు పార్టీ, తినేయండి, గుద్దండి ఫుల్గా. ఎంత బిల్ అయినా పర్లేదు, చిట్టి పే చేసింది. ఫుడ్ గట్టిగా వేసేయండి అంటున్నా. కంచమే రాలేదు. ఏమైందిరా? అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా. రే వస్తుంది బ్రో. చెక్క ముక్కలు అమ్మా మల్లవరం చెల్లెమ్మ చాలా డేస్ అయింది. చిట్టి అవుట్ఫిట్ బాగుంది. మా చిట్టికి మానిటైజేషన్ అయిన సందర్భంగా మీ అందరికి చిన్న ట్రీట్ అన్నమాట. అవుట్ఫిట్ స్పెషల్గా డిజైన్ చేసాం. మా ఇంట్లో కర్టన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క ముక్క తీసి డిజైన్ చేశా. కొంచెం ఓపిక పట్టు అక్బర్. ఏం కావాలి? పార్టీ ఇచ్చే నువ్వు ఫస్ట్ అసలు ఆర్డర్ పెట్టచ్చా? మా అమ్మాయి ఏది చెప్తే నేను కూడా అదే పార్టీ. చికెన్ వింగ్స్. ఎందుకంటే మా అమ్మాయికి బడ్జెట్ మిగిలియాలి. సాయంత్రం సెంటు బాటిల్ కొనిస్తా ఉంది. మండీలోకి వచ్చాం. చల్లటి వాటర్ ఒకటి ఇచ్చారు, తెల్లటి వాటర్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఏక్ కస్కస్, అది వచ్చేసి ఏక్ బుస్ బుస్, ఇది ఏక్ బ్యాక్ బ్యాక్. నీకు కస్కస్, నీకు బుస్ బుస్, నాకు బెక్ బెక్. శివాకి సెపరేట్ స్పెషల్ బ్రో. కింగ్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. చికెన్ వింగ్స్ బ్రో. హాయ్ బోలో. అరే మే నహీ ఆతా, మే జాతా. గాయస్ ఇప్పుడు వాళ్ళిద్దరైతే బుస్ బుస్ బెక్ బెక్ కిస్ కిస్ తింటున్నారు. నేను తుస్తుస్ కాదు, నేను చూపిస్తా చూడండి ఎవరెవరు ఎలా జుర్రుకొని తాగుతున్నారు. నేను మల్లవరం డ్యామ్ చెల్లెమ్మ అయితే ఇక్కడ ఇంకో లైట్ ఇవ్వచ్చు కదా, మీరు తెల్లగా పడతారు అందుకు. ప్రమోషన్ చేస్తున్నాం కదరా. కాదా యూట్యూబ్ లాగా? గైస్ మటన్ ఫిష్ ప్రాన్స్ కిస్ కిస్. ఇది బుస్ బుస్ కాదు. మటన్ సూప్. సో గైస్ అది మటన్ సూప్ అనుకుంటున్నారా? మటన్ సూప్ కాదు, అది బల్లి తోక సూప్ చేసుకుని తాగుతున్నాడు. సారీ గైస్, తోక అక్బర్దే.
వీడికి అపోలో ఫిష్ కావాలంటే గైస్, అపోలో ఫిష్ వాల్యూ తెలుసా వీడికి 1500 గైస్ కేజీ. వీడిచ్చే మండి బిల్లు ఏమో 700. లేదు లేదు, నేను అసలు మీమ్స్ పెట్టనుగా, మీమ్స్ పెట్టడం మా అమ్మాయి మటన్ తిందమ్మా, కానీ మటన్ సూప్ తాగుతుంది, నాకు అదే అర్థం కావట్లా. నువ్వు మటన్ తినవు కదా? అలాంటి పెద్దోళ్ళు టాలెంట్ వాళ్ళు ఫస్ట్ నిమ్మకాయ పిండి. నీ ఇలాంటి పెద్దోళ్ళు, వాడు పెద్దోడే, వాడు పెద్దోడే. నిమ్మకాయ పిండినాక మైనేజ్ అంట, ఇలా ముంచి అలా తింటే రేపు మార్నింగ్ మొత్తం బయటకు వస్తాయి, రేపు మార్నింగ్ మొత్తం బయటకు వస్తాయి. గాయస్ మనుషులు తింటారు గాయస్, వీడు ఏందో ఇలా తింటున్నాడు. ఉల్లిపాయ తింటే ఉపయోగాలు ఏంటి అక్బర్? తల్లి చేసిన మేలు తల్లి చేయదండి ఇలా. అదే దేనికి ఆ మాట చెప్పావు. ఇక్కడ రేపు నుంచి రోజు 10 కేజీలు పచ్చి ఉల్లిపాయలు తింటారు. చికెన్ వింగ్స్ గాయస్. మే పియా మేతో పియా మేతో పియా తుమ్ పియో. బర్రె మేస్తుంది అది బర్రె కాదు గాయస్, బర్రె అమ్మమ్మ అది. ఏంటి గాయస్ వీళ్ళు ఎలా ఉన్నారు? సొంత చెల్లేమో బర్రె అంటమ్మాయి, ఫ్రెండ్ ఏమో బర్రె అమ్మమ్మ. ముగ్గురు మాటలు ఉన్నారు గాయస్, కానీ నేను మాత్రం మనిషిలానే తింటాను గాయస్. నీకొకటికే తెలుసు అది. నా మనసు స్వచ్ఛమైనది, ఉల్లిపాయలాగా. పట్టుకుంటే మంట, పట్టుకోకపోతే గేదె ననగోడు, పట్టుకుంటే మంట, పట్టుకోకపోతే గేదె ననగోడు. చిట్టి బిల్లు ఈ రోజు ఎంతైనా పర్లా, తృప్తి కదనండి. బిల్లు మొత్తం మా చిట్టి కట్టింది గైస్. కోవై చికెన్ చెప్పాం, కోవై చికెన్ లేదు. మలై చికెన్ చెప్పాం, మలై చికెన్ లేదు. బొంగులో సోడా కూడా ఉందంట, తాగుతున్నాం. బొంగులో సోడా అంటే ఎండిపోయిన బొంగులో పోసిస్తారా? ఇది ఎక్కడ నేను చూడలా, ఇది ఎక్కడ నువ్వు హోలీ రీల్ ఇది నాకు తెలియదు. ఒరే అక్బరా, నేను చూడలా. కంచం ఏంటి ఎంత ఉంది? నువ్వు తింటావా తరిగిపోయేంతగా? మటన్ నల్లి బొక్క ఇలా ఇక్కడ రైస్లో ఇలా పెట్టేసి, ఇదేంటో తెలుసా? ఏంటిది ఇది? మండి ఇది ఇది ఏంటిది? నీ బొక్క నల్లి బొక్క. నీ బొక్కరా, నీ బొక్క, నీ బొక్కరా, నీ బొక్క. పక్క పినీస్ ఉందా? పక్క పినీస్ ఉందా? సేఫ్టీ పిన్ ఉందా కనీసం? ఉన్నాయి మీ అందరికి కుళ్ళురా, ఇలా పెట్టి. నీకు బాగా అలవాటు. గైస్ నల్లి బొంక అయితే వచ్చింది తినడానికి, సేఫ్టీ పిన్ లేదు గైస్. కోడి తినిద్ది చూడు, బబ్బబ్బబ్బబ్బా అని. కోడి తిన్నట్టే తింటున్నావు నల్లి. అది మీ ఫ్రెండ్ కాదు, అది నా ఫ్రెండ్ అక్బరే కాబట్టి అక్బర్ కాదు. నేను కాదయ్యా. అసలు అలా ఎవరైనా కొడతారా? గట్టి కొడితే వస్తది, మొత్తం తిన్న తర్వాత కొట్టుకుంది. ఏం చేస్తున్నా చెయ్యి లేచి. అరే నువ్వు ఎవరిని పట్టుకోండి, నువ్వు పైకి లేరా. ఏంది ఏంది ఇది అని నడుమైంది వచ్చి నీ నడువు ఏం చేస్తాం మాపయ్యా. సండే అంటే ఇలా ఉండాలి. ఎలా? మండి, కొబ్బరి చికెన్, కొబ్బరి ఫ్రైడ్ ఫిష్, ఏంది చేప పోలియో, చికెన్ కర్రీ, పెరుగు, చికెన్ చెస్ట్ గైస్, మంచి థమ్స్అప్, మంచి ఇంకి శార్వా, జీడిపప్పులు, మైనస్, ఆనియన్. ఇవన్నీ తింటే ఎలా ఉంది సార్? అన్ని రోతలా ఉంది అనిపించింది. వాడి మాటలు పట్టించుకోకండి గైస్. వివాహ భోజనం తగిన వంటకము వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి వాళ్ళ బ్రదర్ లా ఉన్నాడు. చచ్చిపోతా గైస్. ఇదంతా నేను తినేసిన తర్వాత ఏమిటో తెలుసా? బ్రహ్మాండం పొట్ట ఇంతలో పెరిగింది కదా, అలా పెరిగింది. వీళ్ళు ఆపరేషన్ తీసుకెళ్తారు ఇప్పుడు. గైస్ ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయింది గైస్.
కానీ నల్లిని మాత్రం నేను వదిలిపెట్టాను గాయస్. ఇంటి దగ్గర సుత్తుంది గాయస్. ఇంటికి వెళ్ళి దీన్ని పగలు కొట్టుకుని మరి నల్లి బయటికి ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇది ఎక్కువ ఉంటే అది ఎక్కువ తిన్నాను. సో అది సో ఈ నల్లిని మాత్రం ఇంటికి తీసుకెళ్ళి సుత్తి పగలు కొట్టుకొని దీంట్లో తినేసి దీన్ని జేబులో పెట్టుకుని వెళ్తా. నీ జేబులోనే పెట్టేది, నీ జేబులోనే పెట్టేది. జాగ్రత్త తీసుకురా ఇంతాక. నువ్వు కూడా సైడ్ సపోర్ట్ లేదు, లేకపోతే పడిపోతావు. చిట్టి ఇప్పుడు బిల్లు దే నాట్ పేడ్, నో యూ హ్యావ్ టు పే. ఫీజ్ వెరీ ఇంగ్లీష్. 140 రూపాయలు ఇంగ్లీష్. బండి హ్యాండ్ వాష్ చేస్తుంది. బండి నీ తప్పు బ్రో. ఈ బండిది చాలా సాగు బ్రో. చిట్టి హ్యాండ్ వాష్ చేయాలంటే వాటర్ ఇలా ఉండాలి. సరే ఇప్పుడు బిల్ తీసుకొస్తాడు రా చిట్టి. బిల్ పే చేయి గైస్. ఇది వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నాడు తమ్ముడు, వాడికి పార్సల్ చేయించేసాము. ప్లస్ ఇక్కడ ఇవి ఉన్నాయి. దొంగ గైస్, వీళ్ళిద్దరూ మండీకి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి గైస్. 2622 రూపాయలు బిల్ పెయిడ్. యూ పెయిడ్ యువర్ ATM కార్డ్, క్రెడిట్ కార్డ్ స్వైప్. అక్క క్రెడిట్ కార్డ్. సో గైస్ మండి అయితే ఇప్పుడైతే మండి తిన్నాం. సో మండి తింటాం అయితే అయిపోయింది. సో ఇక్కడ ప్లాన్ ఏంటి ఇప్పుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. సో దారిలో ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే కాసేపు అలా తిరిగేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం గైస్. గైస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? లాలీపాప్. అదంతా కాదు, నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. బొంగులో సోడా. హోలీకి ఒక రీల్ తీయాలయ్యా. ఈయన హోలీకి రీల్ తీయాలి, ఆమె బొంగులో సోడా తాగాలి, ఏమేమో లాలీపాప్ చికెన్ తినాలంట. లాలీపాప్ ఐస్ క్రీమ్. ఇదేదో లాలీపాప్ ఐస్ క్రీమ్ అంట. దేనికి లాలీపాప్ ఐస్ క్రీమ్? ఒకటి పట్టుకో, ఒకటి పట్టుకో. లాలీపాప్ నేను 3 పట్టుకున్నా. సరే ఫస్ట్ లాలీపాప్. సరే పదా వెళ్దాం గాయస్, అలానే వెళ్దాం గాయస్. బొంగులో సోడా ఒకటి, లాలీపాప్ చికెన్ ఒకటి, లాలీపాప్ ఐస్ క్రీమ్ అంట గాయస్. మా అమ్మాయికి లాలీపాప్ ఐస్ క్రీమ్ కావాలంట. ఎలా లాలీపాప్ ఐస్ క్రీమ్ కదా, బొంగులో చికెన్, బొంగులో సోడాకి వెళ్దాం గాయస్. గాయస్ నల్లి బొక్క అయితే రాలేదు. సో ఇంకా నల్లి బొక్క పగల కొట్టడానికి అయితే ఛాన్స్ లేదు గాయస్. సో ఇక్కడ దాకా వీడియో అయితే చూసారు కదా. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాబాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.